ఒకసారి ఈ బ్యాగీ ప్యాంట్ వీడియో అయితే చూడండి. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉంది ఇది. ఇది ఇక్కడ నేను ల్యాండ్ స్క్రీన్‌లో అయితే చూపిస్తున్నా. ఫుల్ స్క్రీన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టా చూడండి. ఇది చాలా బాగా వచ్చింది. మీరు వీలుంటే చేసుకోండి. ఈ వీడియో మీకు 2 మినిట్స్ టైం ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎలా చేసుకోవాలని నేను డీటెయిల్‌గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లోడు ఓకే. వీడియో చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లింక్ ఎక్కడుందో చెప్పే ముందు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకోటి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చేసుకున్న దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ లింక్ మన డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఉంది చూసుకోండి. దాంతో పాటు ఫ్రాంట్ లింక్ కూడా ఉంటుంది. ఫ్రాంట్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఫ్రాంట్స్ అనేది ఉంటుంది. ఈ ఫ్రాంట్స్ అనేది మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫొటోస్ ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ ఫొటోస్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి మీరు. ఒక్క నిమిషం నేను ఫోటో యాడ్ చేసి చూపిస్తా. సపోజ్ మీ ఫోటో అనేది ఇలాగైతే మీరు యాడ్ చేసుకోవాలి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. ఇంకోటి కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇంకొన్ని ఫొటోస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీ అన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ అన్ని మీరైతే రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఎవరైనా ఉంటే బ్యాగీ ప్యాంట్ వీడియో వేసుకున్న ఫొటోస్ ఉంటే పెట్టండి. చాలా బాగుంటుంది. నార్మల్ జీన్స్ పెట్టినా పర్లేదు కానీ బ్యాగీ ప్యాంట్ నార్మల్ ఓవర్ షర్ట్ టీ షర్ట్లు అట్లుంటాయి కదా, అలాంటివి పెట్టండి. చాలా బాగుంటుంది. చేసుకోండి మీరు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అది నాకు చాలా పెద్ద సపోర్ట్ అనుకోండి. మీరు చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.